భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యంలోని 9వ అధ్యాయము సతీ దేహత్యాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇలా పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇలా పలికెను. శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చెయ్యకపోవుట వలన ముమ్మారు చాతకముగా జన్మించి తరువాత నా గృహమున బల్లిగా ఉండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞయాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలను ఎత్తవచ్చును కాని సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగాను పలుమార్లు కుక్కగాను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున అతనికి పుణ్యలాభము కలుగకపోవచ్చు. పరులకు పీడ కలిగించినచో బాధలు వస్తాయి, కాని అట్టి అనర్థమును ఆ రాజు చెయ్యలేదు కదా. అనగా హేమాంగద మహారాజు పరపీడను చెయ్యలేదు కదా. కావున అతనికి శునకాది జన్మలు ఎందుకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్పగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇలా పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును నీకు చెబుతాను, శ్రద్ధగా వినుము. భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబద్ధము పరలోక సంబద్ధము అని 2 విధములుగా ఏర్పరచెను. ఇహలోక సంబద్ధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధసేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులను ఏర్పరచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకు ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గసేవ అను 3 ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములయందు చెప్పబడింది. ఇంటియందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణుధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దానివలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చెయ్యదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని అతడు శివునికిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుణ్ణి యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అలా వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలా బాధితమైన వాడను. చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతి కూడా తనకు పిల్లనిచ్చిన మామయ్యై గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో ఒకర్ని చూసి లేచి గౌరవించుట అతనికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుణ్ణి చూసి లేవరాదు, భర్త భార్యను చూసి లేవరాదు, గురువు శిష్యుణ్ణి చూసి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయ్యగుటచే పూజ్యుడే, కాని ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు అగు తాను లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యుణ్ణి చూసి గురువు లేచినట్లుగా, భార్యను చూసి భర్త లేచినట్లుగా, సేవకుణ్ణి చూసి యజమాని లేచినట్లుగా ధర్మవిరుద్ధముగా ఉండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదులను గౌరవించుట వంటిది. ఇలా చేయడం వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి
మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యగు దక్ష ప్రజాపతి వచ్చినా కూడా, మామగారుగా పూజ్యుడైనా కూడా దక్షుని శ్రేయస్సును కోరి అతడు లేవలేదు. కాని పరమేశ్వరునంతటి వాని ఆలోచనాశక్తిని, ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మసూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవించలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇలా అనెను: ఓహో, ఎంత గర్వము! ఓహోహో, ఏమి ఈ గర్వము! దరిద్రుడు! తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామ మాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యమెంత గొప్పదో కదా! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము, కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులగు పాషండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చే మంగళమేమి ఉండును? లోకములు, శాస్త్రములు చర్మధారణమును అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారమా సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి ఇతడు ఈశ్వరుడు, పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును చూసి పారిపోవును. శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడను పేరు కలదు. కాని మామను చూసి నమస్కరింపవలెనన్న జ్ఞానము కూడా లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారమును ఎప్పుడూ విడువడు. వీని కులమేంటో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతన్ని దైవముగా అంగీకరింపరు. దుర్మాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేను ఇతనికి నా కుమార్తెయగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని. ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతన్ని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరూ మాకు మెచ్చదగినవారు కారు. నీచకులము, వాని వద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుణ్ణి నిందించెను. కుమార్తెయగు సతీదేవిని, అల్లుడగు పరమేశ్వరుణ్ణి యజ్ఞమునకు పిలువకుండానే తన ఇంటికి మరలిపోయెను. దక్ష ప్రజాపతి యజ్ఞవాటికను చేరి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుణ్ణి నిందించుచూనే ఉండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చారు. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు ఇలా వీరు వారు అననేలా అందరూ ఆ యజ్ఞమునకు వచ్చారు. పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడాలని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినా కూడా స్త్రీ స్వభావమును అనుసరించి ఆమె యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు ఆమె సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు సభలో నన్ను నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలెను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచ్చట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ఆమె ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూతసంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవి కూడా యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల ఉంచి
తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవ్వరూ పలకరించలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక వద్దకు పోయెను. తండ్రి, అచ్చట ఉన్న సభ్యులు ఆమెను చూసి కూడా ఆమెను పలకరించక మౌనముగా ఉండిరి. దక్షుడు యజ్ఞమున చెయ్యవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి సతీదేవి కన్నీరు కార్చుచు ఇలా పలికెను: తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి దుర్బుద్ధి నీకే కలిగిందా? ఇట్టి దుర్బుద్ధిని ఇచ్చటివారు నీకు కలిగించారా? ఇచ్చటివారెవ్వరూ నీవు చేస్తున్న పని మంచిది కాదని చెప్పకపోవటమేంటి? విధి విధానము వీరికి విముఖమయ్యున్నదా ఏంటి అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని పూషుడనే సూర్యుడు నవ్వెను. అచ్చటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసములను సవరించుకొనెను. ఆ సభలో ఉన్నవారు కొందరు భుజములను చరుచుకొన్నారు, కొందరు చంకలు కొట్టుకొన్నారు, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొన్నారు. ఈ విధంగా సభలోని వారు దక్షుణ్ణి సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించారు. విధివ్రాతకు లోబడిన దక్షుడు కూడా ఆమెను, శివుణ్ణి బహువిధములుగా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగానే యజ్ఞవేదికలో ఉన్న అగ్నికుండమున తన శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేశారు. పరమేశ్వరుని పరివారమగు ప్రమథులు పరుగు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపారు.